ఇంకోటి సార్ నిర్భయ చట్టం వచ్చింది 2012 అనుకుంటే కదా, 12 డిసెంబర్లో జరిగింది, 13లో చట్టం వచ్చింది, డిసెంబర్లో జరిగింది, 16-17 తారీఖు అనుకుంటా. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఈ పరంపర ఇలాగే కొనసాగుతున్నాయి, ఎక్కడ ఆగల. మనం నిర్భయ చట్టంతో కూడా చాలా చూసాం. అసలు మీరు ఏంటి, ఎక్కడ రక్షణ, ఏంటి పరిస్థితి? మీరు ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పీజీ డాక్టర్లో పీజీ స్టూడెంట్ జూనియర్ డాక్టర్ అంటేనే మంచి ఎడ్యుకేటివ్, తర్వాత మంచి మేధావి. ఆ సెక్షన్లోనే ఇంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు అసలు మామూలు సాధారణ మహిళలు ప్రతి గ్రామసీమల్లో కూలీనాలు చేసుకునే పరిస్థితి, సాంఘికంగా చాలా వెనకబడి, ఆర్థికంగా వెనకబడి, అన్ని రకాలుగా అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పని ప్రదేశాల్లో స్త్రీల మీద జరిగే లైంగిక వేధింపులు ఏవైతే ఉంటాయో వీటికి ఎవరూ మినహాయింపు కాదు. పబ్లిక్ ప్రదేశాల్లో స్త్రీల మీద జరిగే సెక్చువల్ హెరాస్మెంట్కి ఎవరూ మినహాయింపు కాదు. ఒక బస్సులో మమతా బెనర్జీ వెళ్ళినా, లేకపోతే మాయావతి వెళ్ళినా, లేకపోతే స్మృతి ఇరానీ వెళ్ళినా ఒంటి మీద చేతులు పడేది గ్యారంటీ. మీరు మామూలు మనుషుల కింద, దాంట్లో మామూలు ఆడవాళ్ళ కింద ఎక్కితే ఎవరికి మినహాయింపు ఉండదు. ఆ స్థాయిలో మన పబ్లిక్ సెక్చువల్ హెరాస్మెంట్ ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ హెరాస్మెంట్కి సంబంధించి ఒక చట్టం ఉంది, 2013లోనే వచ్చింది ఆ చట్టం. అంటే బన్వరీదేవి కేసు విశాఖ గైడ్లైన్స్ వచ్చిన 16 ఏళ్లకి, ఎంత తొందరగానో 16 ఏళ్లకి ఆ చట్టం వచ్చింది. ఈ చట్ట ప్రకారం నేను ఇందాక అధికారులను ప్రశ్నించానంటే ఇదే ప్రశ్నిస్తున్నా. అంతర్గత ఫిర్యాదుల కమిటీ మ్యాండేటరీ, అంటే ప్రతి సంస్థలో, అది ప్రైవేటా అది పబ్లికా సంబంధం లేకుండా 10 మంది ఆడవాళ్ళు అక్కడ పనిచేస్తుంటే నువ్వు కంపల్సరీగా 10 మంది వర్కర్స్ ఉంటే కంపల్సరీగా నువ్వు ఐసీసీ వేయాలి. 10 మంది ఉంటే నీకు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఐసీసీ వేయాలి. ఈ ఐసీసీలు కాగితాల మీద ఉంటున్నాయి, ఎందుకంటే ఆడిట్లో అడుగుతున్నారు కాబట్టి. ఎక్స్ అఫిషియో మెంబర్స్ లేక కొట్టుకుంటున్నారు చాలా కంపెనీస్లో. ఇప్పుడు నేను చాలా వాటికి ఐసీసీలో ఉన్న ఎక్స్ అఫిషియో. జరిగేదేంటి, బై లా ఈ చట్ట ప్రకారమే నీ ఎంప్లాయీస్ అందరూ ఆడామగాతో సంబంధం లేకుండా అందరికీ సెక్చువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి, నువ్వేం చేయకూడదు, పని ప్రదేశంలో నువ్వేం చేయకూడదు అనే దాని మీద వీళ్ళందరికీ అవేర్నెస్ ఇవ్వడం కంపల్సరీ. అది యజమాని యొక్క డ్యూటీ. ఎవడైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్నాడో, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఉన్నాడో వాడి యొక్క, లేకపోతే ఆమె యొక్క డ్యూటీ. ఎంతమంది ప్రైవేట్ వదిలేద్దాం, ప్రైవేట్ వాళ్ళు ఇలాంటివి స్కిప్ అవుతూ ఉంటారు, వదిలేద్దాం. ఎంతమంది గవర్నమెంట్ సంస్థల్లో, నేను అడుగుతున్నా, మీరు కూడా డిపార్ట్మెంట్లో చేశారు, ఎన్ని డిపార్ట్మెంట్లో ఈ అవేర్నెస్ ఉందో నాకు చెప్పండి. ఇప్పుడు 11 ఏళ్ళు అయిపోయింది చట్టం వచ్చి. మ్యాండేటరీ కదా, మ్యాండేటరీ కదండి, లేదు. రెండోది, అసంఘటిత రంగంలో పనిచేసే ఇచ్చారు. నేను వస్తా అక్కడికే వస్తా. ఇప్పుడు ఈ అసంఘటిత రంగంలో పనిచేసే ఆడవాళ్ళకి ఎల్సీసీ ఉంది, అంటే లోకల్ కంప్లైంట్స్ కమిటీ. ఈ లోకల్ కంప్లైంట్స్ కమిటీ వేయాల్సింది ఎవరు? కలెక్టర్ వేయాలి. కలెక్టర్కి ఎంతమంది కలెక్టర్లు అనివార్యమైన మ్యాండేటరీ అనే లాని ఎంతమంది కలెక్టర్లు దాన్ని చదివారో చెప్పండి. నీ డ్యూటీ కదా అడ్మినిస్ట్రేటర్గా, నీకు తెలియడం అది. ఎందుకంటే నువ్వే దాన్ని కాన్స్టిట్యూట్ చేయాలి. దీన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, దీనికి ఎవరు మ్యాచ్ అవుతారో తెలుసా? నేను చెప్తున్నా, నేను కొన్ని సందర్భాల్లో వెళ్ళినప్పుడు ఒక గ్రూప్ 1 ఆఫీసరు, మేడం మీరు ఐసీసీ ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిస్తే నేను వచ్చేదాన్ని. ఎందుకనన్నా అంటే, నిన్ననేనండి, ఇదిగో నాకు చూపించింది ఆవిడ, నిన్ననేండి మా కలెక్టర్ గారు నన్ను ఐసీసీ కన్వీనర్గా వేశారు, అదేంటో నాకు తెలీదు. ప్యాథటిక్ సిచ్యువేషన్. తెలియాల్సిన అవసరం లేదు, చట్టం అన్ని చట్టాలు అందరికీ తెలియవు ఆఫీసర్లు అయినా కానీ. కానీ నీకు చట్టం ఏం చెప్పింది? వర్క్ ప్లేస్ హెరాస్మెంట్కి సంబంధించిన జ్ఞానం, చట్టపరమైన జ్ఞానం అందరికీ ఇవ్వటం మ్యాండేటరీ అని చెప్పింది. ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి కూడా ఆ చట్టం మీద జ్ఞానం లేదంటే నేను చూస్తా లేదు. అవునండి, మెజారిటీ 90%, 95% లేదు. నువ్వు ఇవ్వనప్పుడు మీరు మాట్లాడతారు బయట కాదు, నేను బయట మాట్లాడతాను, సామాజికంగా మీరు మాట్లాడతారు. డిపార్ట్మెంట్లోకి వచ్చి మా ఏదో కంప్లైంట్ ఇస్తే వర్క్లో చిన్న మైనస్ పాయింట్ పట్టుకుంటాం, ప్రమోషన్ లేకుండా చేస్తాం, మీరు ఐసీసీ గురించి మాట్లాడుతున్నారు.
నేను ఎల్సీసీ గురించి మాట్లాడతాను. ఎల్సీసీ కూడా అంతే, పనిలో పిలం. ఎల్సీసీ అనేది అనార్గనైజ్ సెక్టార్ గురించి జరిగిన పిలుస్తా లేదా దాని సిస్టమ్స్ ఏంటి తర్వాత మాట్లాడదాం. నేను అంటుంది ఏంటంటే కలెక్టర్లకి, ఐఏఎస్లకి, ఆఫీసర్లకు కూడా ఏ చట్టం అయితే కంపల్సరీ నీకు తెలిసి ఉండాలని చట్టం చెప్పిందో దాని మీద కూడా అంగుళం జ్ఞానం ఇవ్వకుండా చట్టాలు అమల్లోకి రావాలనుకోవడం అత్యాశ కాదా? ఎవరు రక్షిస్తారు ఈ దేశంలో వర్క్ ప్లేస్లో ఆడవాళ్ళని? ఆడవాళ్ళు ఉద్యోగికత లేకపోతే ఎంప్లాయబిలిటీ అనేది పడిపోవడంలో ఇది ప్రధానమైన విషయం కాదా? ఒకటి. రెండోది, మీరు మాట్లాడుతున్నప్పుడు చాలామంది రక్షణ అని మాట్లాడతారు. రక్షణ చట్టాలు అని కూడా మనం వీటిని పిలుస్తాం. ఎస్, రైట్. ఈ రక్షణ చట్టాలు ఉండేది ఒక నేరం జరిగిపోయిన తర్వాత పోస్ట్ మార్టం. ఇదంతా అంటే నీజర్క్ రియాక్షన్లో ఇది జరిగిపోయింది, దీని మీద ఏం జరగాలి అనేది చర్చ. అది నియమాల ప్రకారం జరిగిందా, నిబంధనల ప్రకారం జరిగిందా, నిబంధనల ఉల్లంఘింపు జరిగిందా, ఇదంతా ఒక చర్చ. కానీ అసలు ప్రభుత్వాలు మాట్లాడాల్సింది, ప్రభుత్వాల బాధ్యత, అధికార యంత్రాంగం యొక్క బాధ్యత ఏంటంటే ప్రివెన్షన్ అనే ఆస్పెక్ట్ వచ్చినప్పుడు దీన్ని మనం సెక్యూరిటీ అంటాం, భద్రత అంటాం.